ఇందిరమ్మ ఇళ్ల పనులకు నేడే శ్రీకారం. నారాయణపేట జిల్లా అప్పక్పల్లిలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పనులకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం శ్రీకారం చుడుతోంది. మొదటి దశ కింద చేపట్టే పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిచే నారాయణపేట జిల్లా అప్పక్పల్లిలో ప్రారంభిస్తారు. అక్కడ ఆయన శంకుస్థాపన చేసిన అనంతరం ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో పనులను అధికారులు ప్రారంభిస్తారు. రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ పథకానికి ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలో మాత్రమే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ మినహా 7 పాత జిల్లాల పరిధిలో ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత ప్రారంభిస్తారు. ప్రస్తుతం ఏటా నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లను ఇవ్వాలని నిర్ణయించి గరిష్టంగా ఏడాదికి 4,50,000 ఇళ్లను ఇవ్వనుంది. జనవరి 26న ప్రభుత్వం రాష్ట్రంలో 4 పథకాల దరఖాస్తులు తీసుకుంది. ఇందులో ఇందిరమ్మ ఇళ్ల పథకం కూడా ఉంది. దీనికి మొత్తం 80 లక్షల దాకా దరఖాస్తులు వచ్చాయి. మొదటి విడతలో మండలానికి ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి మొత్తం 72,045 ఇళ్లను నిర్మించి ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సర్వేయర్లు ప్రతి దరఖాస్తుదారుకు ఇంటికి వెళ్లి విచారించారు. ఇప్పటికే లబ్ధిదారులతో ఫ్రీ గ్రౌండింగ్ సమావేశాలు ఏర్పాటు చేశారు. ఇంటి నిర్మాణానికి 4 విడతల్లో లబ్ధిదారుడికి 5 లక్షల రూపాయలనైతే అందిస్తారు. వికారాబాద్, నారాయణపేట జిల్లాలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం పోలేపల్లిలోని రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో జరిగే పూజా కార్యక్రమంలో పాల్గొని అక్కడ అప్పక్పల్లిలో ఈ మేరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో ఆయనైతే పాల్గొంటారు.